ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మీకా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, అంత్య దినములలో జరగబోవు సంగతులను మీకా ప్రవక్తకు యెహోవా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై బయలుపరిచింది. ఈ యొక్క అంత్య దినములలో ఆయన సన్నిధికి అనగా యెహోవా మందిర పర్వత సన్నిధికి, ఆ శిఖరమునకు, ఆ యొక్క శిఖరములో, సియోను శిఖరములో ప్రభువు సింహాసన ఆసీనుడై ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నత కొరకై ప్రజలు ప్రవాహము వలె దానిలోనికి వత్తురు అని రానున్న కాలంలో దేవుని యొక్క గొప్ప వాగ్దానము ఇక్కడ బయలుపరచుచూ ఉన్నాడు. In the last days it shall come to pass that the mountain of the house of the Lord shall be established in the top of mountains, and it shall be exalted above the hills, and the people shall flow into it. దేవుని యొక్క మహా అనుగ్రహము ప్రజలకు దొరుకుతూ ఉంది. పరలోకము నుండి ప్రభు దిగి వచ్చి సియోను పర్వత శిఖరముపై ఆయన సింహాసన ఆసీనుడై తన ప్రసన్నతను అనుగ్రహించు ఆ యొక్క సన్నిధికి ప్రజలు ప్రవాహ జలముల వలె వచ్చుదురు. అదే మీకా 4వ అధ్యాయంలో ఇంకా ఆయన చేయబోతున్న అనేకమైన ఆశ్చర్య కార్యములను వాగ్దానపూర్వకంగా ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు, యూదావారు ఆయా అన్య జనుల చేత, అన్య రాజుల చేత, అధికారుల చేత శ్రమ పట్టబడ్డారు. వారు వెళ్ళగొట్టబడ్డారు, వారు బంధించబడ్డారు, వారు చెరగొనిపోయి ఉన్నారు, బందీలుగా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు అక్కడ వారిని దర్శించి ఆ యొక్క బబులోను రాజ్యంలో వారిని రక్షించి ఉంటున్నాడు. వారి మొరను ఆలకించి ఉన్నాడు. 70 సంవత్సరముల తర్వాత వారి మొరను ఆలకించి ప్రభు వారిని తిరిగి వారి స్వదేశమునకు వచ్చినట్టుగా దేవుడు ఆయా రాజులను, అధికారులను ప్రేరేపించి కోరేషు మహారాజు యొక్క ఉత్తర్వుల ప్రకారంగా తిరిగి తన రాజ్యమునకు వారి జన్మస్థలమైన ఇశ్రాయేలు ప్రజలు వారి రాజ్యమునకు వచ్చి ఉంటున్నారు. ఇది మహా విచిత్రమైన దేవుని యొక్క అద్భుత సంకల్పం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పనిష్మెంట్ ఇచ్చి ఉన్నాడు. వారిని బుద్ధి తెచ్చుకోమన్నాడు. వారిని పశ్చాత్తాపడమని వెళ్ళగొట్టి ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలు వారి యొక్క నిజస్థితిని గ్రహించిన వారు కారు. అందువలన కొట్టబడ్డారు, బాధించబడ్డారు, ఏడవబడ్డారు, చెర పట్టబడ్డారు, ఇతర దేశములకు, అవతలకు వెళ్ళగొట్టబడి ఉన్నారు. అయితే అంత బాధలో ప్రభు వారి మొరను ఆలకించారు. ఇప్పుడు ప్రభు వారికి వాగ్దానం ఏమిస్తూ ఉన్నాడు? మీకా 4:6 ప్రకారము అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని, స్త్రీలు బాధించబడ్డారు, చెరచబడ్డారు, చంటి బిడ్డలు నలగొట్టబడ్డారు, ఆయా యవ్వన రాజులు, యువరాజులు వధ చేయబడ్డారు, ఎంతో వేదన అనుభవించారు, బాధించబడ్డారు, వెళ్ళగొట్టబడి ఉన్నారు. వారు
నలగగొట్టబడి ఉన్నారు. మానవత జీవిత విధానములో ఎంతగానో శ్రమలు ఎదుర్కొన్నారు. అయితే అలాంటి వారిని నేను సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. ఇన్ ద డే said the Lord, will I assemble her that halteth, and I will gather her that is driven out, and her that I have afflicted. Who have afflicted them? All the Israel people were afflicted by the Lord Jehovah only. Why? Because they have not considered the Lord's ways and the law. They have became wicked, and they became idolaters, and they run away after heathen, and they have done all kinds of wicked sins, which were damaged their future. They have deceived themselves and deceived God, the holy and precious word of the Lord. They have come across, rejected the path of the Lord. They have become sinful people. Henceforth, the Lord afflicted them. The Lord afflicted them. I will make her that halted a remnant, and her that was cast far off a strong nation. And the Lord shall reign over them in Mount Zion from henceforth even forever. చెదరగొట్టబడిన వారిని, శేషముగా ఉన్న జనములను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని నేను తిరిగి సమకూర్చుదును, బలమైన జనముగా చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. ఎంత అద్భుతమైన ఈ యొక్క వాగ్దానం! అందువలన దేవుని యొక్క ప్రసన్నత వారికి కలగబోతుంది. దేవునికి ఎందువల్ల ఇంత ఉగ్రత కలిగింది, ఎందువల్ల వారు చెదిరిపోయి ఉన్నారు అని ఆలోచన చేస్తే, యెహెజ్కేల్లో 34:2 నరపుత్రుడా, ఇశ్రాయేలులో కాపరులు గూర్చి ఈ మాట ప్రవచించు. ఇశ్రాయేలు ప్రజల్లోని కాపరులు, యాజకులు వారేం చేసి ఉన్నారు? ఆ కాపరులతో ఇట్లను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, వారు గొర్రెలను మేపుట మాన్పివేసి ఉన్నారు. Son of man, prophesy against the shepherds of Israel. Prophesy and say unto them, thus saith the Lord God unto the shepherds of Israel that do feed themselves, and should not the shepherds feed the flock? Is it not the responsibility of shepherds to feed their own flock? They have kept them astray. You eat fat, బలమైన ఆహారమును, కొవ్విన గొర్రెలను మీరు తింటారు, వధించి తింటారు, కొవ్వును తిని బొచ్చును కప్పుకుంటారు, గొర్రెల్లాగా ఉంటారు, కానీ మీరు లోపలంతా కొవ్వు పట్టి ఉన్నారు అంటున్నాడు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వారికి స్వస్థపరచరు, గాయపడిన వాటికి మీరు కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు, రోగగ్రస్తులైన ఆ యొక్క గొర్రెలను స్వస్థపరచరు, బలహీనమైన వాటికి బలమైన ఆహారం పెట్టారు. కాపరులు వారి మట్టికే బలమైన ఆహారము, కొవ్వు పట్టినది తింటున్నారు తప్ప
ఆ యొక్క బలహీనమైన గొర్రెల విషయంలో, ఆహారం పెట్టుట విషయంలో ఏమాత్రం కూడా జాగ్రత్త వహించని స్థితిలో ఉన్నారు. అందువల్ల ద డిసీజ్డ్ హ్యావ్ ఎట్ ye not strengthened, neither have you healed them which was sick, neither have you bound up that which was broken, neither have you brought again that which was driven away, neither have you sought that which was lost. చెదిరిపోయిన గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు, దూరముగా వెళ్ళగొట్టబడిన గొర్రెలను మీరు తోలుకొని రారు, సమకూచరు. బట్ విత్ ఫోర్స్ అండ్ విత్ క్రూయాలిటీ హ్యావ్ యు రూల్డ్ దెమ్. వారిని క్రూరంగా వారిని మీరు పరిపాలిస్తున్నారు అని కాపరులకు చెప్తున్నారు. కాబట్టి కాపరు లేకయే అవి చెదిరిపోయాయి. ప్రేమ లేదు, సమర్పణ లేదు, ఆ యొక్క దయా దాక్షిణ్యములు లేవు. అందువల్ల మంద చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారంగా మారిపోయాయి. అండ్ దే వర్ స్కాటర్డ్ బికాస్ దెర్ ఇస్ నో షెపర్డ్ అండ్ దే బికేమ్ మీట్ టు ఆల్ ద బీస్ట్ ఆఫ్ ది ఫీల్డ్ వెన్ దే వర్ స్కాటర్డ్. అందువల్ల దేవునికి ఉగ్రత కలిగింది కాపరుల మీద. అందువల్ల నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచూ ఉన్నాయి. అక్కడ మృగములకు ఆహారం అయిపోతున్నాయి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని కూర్చి విచారించువాడు ఒక్కడును లేడు, వెదకువాడు కూడా లేడు. మై షీప్ వాండర్డ్ త్రూ ఆల్ ది మౌంటైన్స్ అండ్ అపాన్ ఎవ్రీ హిల్. My flock was scattered upon all the face of the earth. None did search or seek after them. వారిని వెదుకువారు లేరు. కాబట్టి యెహోవా దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలను దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమైన కాపరులు నా గొర్రెలను విచారించరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవము గల దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నా జీవము తోడు తను ప్రమాణము చేసుకుంటున్నాడు. నా జీవము తోడు రోషము కలిగి ప్రమాణం చేస్తున్నాడు. నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను. వారు గొర్రెలు మేపుట మాన్పించదను. గొర్రెలను మేపుట మాన్పిస్తాడట. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక ఉందురు, వారికి ఆహారము దొరకదు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించదను. ఇదే ప్రభు అయిన యెహోవాకు. ఇక గొర్రెలు ఆ కాపరులకు ఆహారముగా ఉండరు. చాలా భయంకరమైన ఉగ్రత దేవుడు ఆ కాపరులకు కాపరత్వము తీసివేస్తున్నాడు, మందను తీసివేస్తున్నాడు. నా ప్రభు తప్పించబోతున్నాడు వారి చేతుల నుంచి, వారి ఎర నుంచి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. For thus said the Lord God, behold, I will both search my sheep and seek them out. నేనే వెతుకుతాను. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. నా గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి వాటిని రప్పిస్తాను. వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి అనగా ఇశ్రాయేలు దేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. పచ్చని పైరుల దగ్గర, పచ్చని ఆ యొక్క గడ్డి మేటల వద్ద ఆ ప్రభు వాటికి మేపనున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మంచి మేత గల చోట వాటిని మేపదను. హల్లెలూయా.
ఇశ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. బలమైన మేత భూముల వద్ద ఆ ప్రభు వాటిని పండుకొన చేస్తూ ఉన్నాడు, విశ్రాంతినిస్తున్నాడు, సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నాడు. మంచి మేత గల ఆ యొక్క చోట వాటిని మేపెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఐ విల్ ఫీడ్ దెమ్ ఇన్ ఏ గుడ్ పాస్చర్ అండ్ అపాన్ ది మౌంటైన్, upon the high mountains of the Israel shall their fold be. There shall they lie in a good fold, and in a fat pasture shall they feed upon the mountains of Israel. పరాయి దేశంలో ఆయా పలుచోట్ల అన్యదేశములలో ఉన్న పర్వతములలో మేత మోసి చెదిరిపోయిన ఆ గొర్రెలను తోడుకుని వచ్చి ఇశ్రాయేలు ఆ యొక్క ఎత్తైన పర్వతముల మీదను మేత భూముల మీదను మేత బీడుల మీదను ప్రభు వాటిని పండుకొని వచ్చేసి మంచి మేతను పెట్టబోతూ ఉన్నాడు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రేట్ గాడ్, హల్లెలూయా. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఐ విల్ ఫీడ్ మై ఫ్లాక్ and I will cause them to lie down, said the Lord God. ఆయనే పరుండబెడుతున్నాడు. ఇంకెంత అద్భుతంగా ఉంది. హల్లెలూయా. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదాను, గాయపడిన దానికి కట్టుదును. ఎవరు? ప్రభువే కట్టుతాడు. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లాయపరిచేదను. అక్కడ కూడా ఎదురాడు వారు ఉంటారు, వారికి జడ్జిమెంట్ ఇస్తాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి దేవుడు నేను కుంటి వారిని పోగు చేతును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనే గొర్రెలను మేపి పరుండబెట్టుదును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. హల్లెలూయా. నీవు ఆయన సన్నిధికి వస్తావా? దీని మనసుడు కలిగిన వాడవాయి. నిన్ను నీవు అప్పగించుకుని నీ హృదయం ప్రభుకి ఇచ్చి ఆయనకు అప్పగించుకుంటావా? ఆలోచన చెయ్యి. ఆయన మంచి మేత గల స్థలములో పరుండబెడతాడు. ఆయనే పరుండబెడతాడు. ఆ ప్రభు తన యొక్క సియోను పర్వతంలో నిన్ను సమకూర్చుకుంటాడు. విశ్వాసి అయిన ఓ ప్రజలారా, ప్రభు మాట వినండి. ప్రభు గొర్రెల కాపరి, నీవు గొర్రెగా మారిపోవాలి. నీలో ఉన్న కక్ష, మిష, ఆ యొక్క భేదాలు, ఆ యొక్క ద్వేషాలు, ఇవన్నీ కూడా ప్రభు క్షమించినట్టుగా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభుకి మీ హృదయం అప్పగించండి. ఆయన నిన్ను మంచి కాపరిగా కాపుదల కాస్తాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.